హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది ప్లెయిన్ కుచ్చులే కానీ డబల్ కలర్తోను ఈ శారీకి ఈ బ్లూ ఇది గ్రీన్ కూడా కాదు, రేడియం కలర్ అనుకుంటాను. ఈ కలర్తో ప్లెయిన్ కుచ్చులు వేయాలి. దీనికి మామూలు 80 స్టాండ్స్ తీసుకుంటే ఇప్పుడు 40 స్టాండ్స్ తీసుకోవాలి. ఒక్కొక్కటి 2 నీడిల్స్ అండి. నీడిల్స్ దేనికదే ఎక్కించాలి. ఇది బిగ్గా అయి ఉన్నాయి. ఈ నీడిల్ అయితే కరెక్ట్ అండి, కాకపోతే నాకు సేమ్ సైజ్ దొరకలేదు, అందుకని కొంచెం పెద్ద నీడిల్తో కూడా చేస్తున్నాను. ఫస్ట్ మనకు కావాల్సిన ఈ చీరకి కదలకుండా ఒక పిల్లో లాంటిది ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. ఇది బిగినర్స్కేనండి, తెలిసిన వాళ్ళకైతే అక్కర్లేదు. ఇలా తీసుకున్నాక నార్మల్గా మార్కింగ్ చేసుకోవాలండి. నాకు మార్కింగ్ చేయట్లేదు, నేను ఇలా గుర్తుపెట్టుకుంటాను. నేను ఇలా ఒకటి అంటే ఇది 20 స్టాండ్స్ అండి, సారీ 40 స్టాండ్స్. ఇది ఒక 40 స్టాండ్స్, మొత్తం 80 స్టాండ్స్ అవుతుంది. సేమ్ హోల్లోంచి దీన్ని కూడా తీసుకురావాలి. ఇప్పుడు కొంచెం ఒకదాని మీద ఒకటి పడుతుంది కదండి, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే కలర్స్ కలిసిపోతాయి. ఇప్పుడు నార్మల్ గోల్డ్ థ్రెడ్తో కట్టేసేయాలి, కుచ్చు కట్టేసేయాలి. ఇది ఈజీగానండి, చూడటానికి ఈజీగానే ఉంటుంది. కొంచెం ఆ 2 కలర్స్ కలిసిపోకుండా ఉంటే చాలు. మామూలుగా నార్మల్గా అయితేనే మామూలు దార పోగులు పోసి రీఫిల్కి పెట్టి డబుల్ కలర్స్ పెట్టి అవి అయితేనేమో 150 స్టాండ్స్ అది పోయాలి. దీనికేమో ఇలా నీడిల్కి ఎక్కించడం అయితే కనుక 40 స్టాండ్స్ పోయిస్తే సరిపోతుంది దారాలు. అంటే ఇది 4 ఫోల్డ్స్ వస్తుందండి, అందుకని. ఇది ఎండ్లో ఉంది థ్రెడ్, అందుకని కొంచెం కష్టపడాల్సి వస్తుందండి. మనకు కావాల్సిన సైజు కావాలంటే కలిసిపోతే క్లమ్జీగా అవుతుంది, అర్థం కాదు, అందుకని
దీనికి సెపరేట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది కొంచెం ఇంకా నీట్గా చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉంటుంది డబల్ కలర్ అండి. డబల్ కలర్ ఇలా ఉంటుందండి. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంటే డబల్ కలర్స్ వేసుకోవటం ఎలాగనేది చెప్పటం కనుకేనండి ఈ వీడియో చేసింది. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.